వాళ్ళు మంచిగా ఉంటే ఏ పార్టీ చూసినా బాగా ఉండదు మాకు. అందరికీ మంచిగా చేస్తే ఏం కాదు. ఇప్పుడు అందరూ చనిపోయాడని అందరూ బాధపడ్డారు. అంత మంచి చేసిన మనిషిని మీరెందుకు ఇప్పుడు వద్దనుకుంటున్నారు? అంటే అంటే ఇది రాజకీయం మారుతూనే ఉంటుంది కదమ్మా. ఇంకా మొత్తము అధికార పార్టీ అంటే మీకు తెలియదు ఏముంది, ఇక్కడ అధికార పార్టీ బలం ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి టీఆర్ఎస్ నుంచి మెయిన్గా భార్యగిట మన గోపీనాథ్ గారి భార్య గిట్ట పోటీ చేయకుంటే గిట్ట బాబాయ్ మరి ఇక్కడ మీ ఎమ్మెల్యే చనిపోయారు తెలుసా ఈ విషయం మీకు? తెలుసు బాగా గోపినాథ్. ఈ ఏరియా అంతా కూడా మంచిగా చేసాడు ఆయన. ఓకే, బాగా చేసాడు అన్ని. ఎమ్మెల్యే బాగా చేసాడు పని. ఏమేమి డెవలప్మెంట్స్ చేశాడు అక్కడ? అందరికి రోడ్లు వేపించాడు, లేని వాళ్ళకి అందరికి ఇల్లు ఇచ్చాడు, వాటర్ లైన్ వేసాడు, అందరికి లేని వాళ్ళకి అందరికి మంచిగా చూసాడు. ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారో అందరికి గమనించి మంచిగా చూసాడు. రోడ్లు వేసాడు, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. బాబాయ్ మరి ఇప్పుడు ఆయన చనిపోయారు కదా, సో మరి వాళ్ళ మీకు ఎలా అయినా సరే మరి మీ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే కావాలి కదా. సో మరి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకున్నారు? ఏ పార్టీ నుంచి వస్తే? ఏ పార్టీ వచ్చినా బాగా ఉండాలి, మంచిగా ఉండాలి. వాళ్ళు మంచిగా ఉంటే ఏ పార్టీ వచ్చినా బాగా ఉండదు మాకు. అందరికీ మంచిగా చేస్తే ఏం కాదు. ఇప్పుడు అందరూ చనిపోయాడని అందరూ బాధపడ్డారు. ఎందుకు బాధపడ్డారంటే మంచిగా చేసాడని అందరూ మంచిగా బాధపడ్డారు. ఆ రోజు నుంచే బాధపడ్డారు. అట్లా బాబాయ్ మరి వాళ్ళ కుటుంబం నుంచి ఎవరైనా వస్తే ఎలా ఉంటుంది? ఇంకా మంచిగా ఉండదు. వాళ్ళ కుటుంబం నుంచి రావాలనుకుంటున్నాం. అందరం కూడా అదే అనుకుంటున్నాం. కానీ మరి రాజకీయాల్లో కుటుంబాలు వేరు, రాజకీయం పరంగా ఇది వేరు కదా. ఏం కాదు, వాళ్ళ కుటుంబంలో వస్తే ఇంకా మంచిది అనుకుంటున్నాం. అందరం పేరు ఉంటుంది, బాగా గోపినాథ్ పేరు ఉంటుంది. మరి అందులో నుంచి ఎమ్మెల్యేగా వస్తే? అందులో ఎమ్మెల్యే వచ్చినా బాధ లేదు. అందులో ఎమ్మెల్యే వచ్చినా ఏం కాదు. కానీ మనిషి మంచిగా ఉండాలి, వ్యక్తి మంచిగా ఉండాలి. వ్యక్తి మంచోడు. వాడిని గోపినాథ్ అందరం ఎందుకు తలుచుకున్నాం అంటే వ్యక్తి మంచోడు, చిన్న పెద్ద అందరం కలుపుకెళ్ళే మనిషి. మరి అలాంటి మనిషి లాంటి మనిషి వస్తే నెంబర్ 1. అలాంటి మనిషి ఉంటారు, వస్తారు. ఆయన పంపిస్తాడు ఎవరిని ఒకళ్ళని, అంతే కదా. గోపినాథ్ పంపాలి ఎవరిని ఒకళ్ళు మంచి వాళ్ళని. అట్ట అది మేము అనుకునేది. అందరం అదే అనుకుంటున్నాం. ఆయన ద్వారా కానీ ఎవరన్నా కొంచెం హాట్ గానే ఉంది. ఎమ్మెల్యే సీటుకి గట్టిగానే పోటీలు జరుగుతా ఉన్నాయి. పోటీ జరుగుతుంది కానీ వస్తాడు అనుకుంటున్నాం. వాళ్ళ ద్వారా కానీ ఎవరన్నా రావాలనుకుంటున్నాం కోరిక. మరి ఎవరైతే ఆయన ఏం చేస్తాడో చూడాలి. మీకు మరి ఎప్పుడు చూసినా మీరు ఇదే పని చేస్తూ ఉంటారు కాబట్టి మీకేమన్నా సహాయం చేశాడా వ్యక్తిగతంగా ఎప్పుడైనా? లేదు, ఇంకా సాయం రాలేదు. ఏమి డబుల్ బెడ్రూమ్ పెట్టుకున్నాం కానీ ఇవ్వలేదు. అప్పటికి ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, ఆపారు. ఇప్పుడు పెన్షన్ అంటూ రాలేదు. నాకు 60 సంవత్సరాలు వచ్చినాయి. ఒక పెన్షన్ అంటూ రాలా. తిరిగి ఆశ అయింది. సాయం అంటూ ఇంతవరకు గవర్నమెంట్ ద్వారా ఇంతవరకు సాయం అంటూ నాకు ఇంతవరకు ఏం రాలా. ఇప్పుడు 750 రూపాయలు కూలి. అట్లా పొద్దున వచ్చి సాయంత్రం వరకు ఉండాలి. ఇగో మాలు కలుపుతా అట్లా శాతం ఇదే పనిక. సాయం అంటూ గవర్నమెంట్ ద్వారా ఇంతవరకు నాకేం అందల. రకాల మంచి పని చేస్తుండే. అందరికి ఓట్లు అని దండం పెట్టుకొని పోయిండు. ఆయన మొక్కి దండం పెట్టుకొని ఓట్లు వేయండి అని చెప్పిపోయిండు. మరి ఇల్లు తిరిగి చెప్పిపోయిండు ఇక్కడ. కానీ చనిపోయిండు. మాకు కూడా బాధ అనిపిస్తుంది. ఈ కూలి పనే చేస్తున్నా కానీ మాకు సొంత ఇల్లు లేవు, కిరాయే. ఎప్పనుంటో కిరాయే. మాకు పొలం కూడా లేదు, భూమి కూడా లేదు, ఏమీ లేదు. 24 గంటలు ఈ పని చేసుకొని కూలి పని చేసుకొని బతకాలి మేము. ఆయన గోపీనాథ్ గారు చేసిన మంచి పనులు ఏంటమ్మా? ఇక్కడ మంచిగా చేసిన, అంటే అంతా మంచి చేసిండు అంటున్నారు. ఏం చేసిన అంటే ఇంకా పింఛన్లు లేని వాళ్ళకి పింఛన్లు ఇంత సాయం అయ్యిండు. బాగానే చేసిండమ్మా. ఆయన తన ఉన్న కాడికి అసతున్న కాడికి మంచిగానే సాయం అయ్యిండు. ఇంతమందికి కాకపోవచ్చు కానీ ఇంతమందికి అయితే మంచిగానే సాయం అయ్యిండు. మరి ఇప్పుడు ఆయన హఠాత్ మరణం చెందారు. మరి ఆయన కుటుంబం నుంచి ఎవరైనా వస్తే బాగుంటుందా? ఎవరు వస్తే బాగుంటుంది మళ్ళీ మీ ఎమ్మెల్యేకి? ఇంకా మీరే చెప్పుకోవాలమ్మా. ఇంకా అందరిలాగా మేము ఎవరు మంచిగా అంటే వాళ్ళు. ఆయన కూడా కొన్ని మంచి పనులు చేసినాడు. కాకపోతే ఈ స్కూల్కి కూడా కొందరికి పైసలు ఇచ్చినాడు. పిల్లలకి, విద్యార్థులకి కూడా కొన్ని సహకారం కూడా చేసినాడు. మంచి పనులే చేసినాడు. మంచి వాళ్ళు పోతే ఎంతో బాధ అనిపిస్తుంది. మరి నెక్స్ట్ ఉప ఎన్నికలు వస్తున్నాయి, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు. మరి ఎవరు వస్తే బాగుంటుందని మీ ఒపీనియన్? మాదేమి మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింటే మంచిగా ఉండే అని అనుకుంటాము. కానీ ఇప్పట్లోనా నాలక అందరూ అనుకున్నారు కదమ్మా, కేసీఆర్ రావాలనుకుంటారు. అవునా లేదా? కేసీఆర్ అంటే కొన్ని డబ్బులు గిబ్బులు వాళ్ళకి అవి ఇస్తాడు కాబట్టి కొన్ని అతను అదే కావాలి. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి ఏమున్నాడు,
బస్సులంతా లేడీస్కి ఫ్రీ చేసేసినాడు. అవును. దాన్ని బట్టి ఓటు ఆయనకి చెల్లుతుంది. అంటే ఇప్పుడు ఈయన ఆడవాళ్ళకి ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఈయన మళ్ళీ వస్తే బాగుంటుందా మీ ఒపీనియనా? నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు, మరి ఎవరు వస్తే బాగుంటుంది, ఎవరు వస్తే జీవితాలు మంచిగా ఉంటాయి, ఎవరి పాలన బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? చూడమ్మా, ఫస్ట్లోనైతే మాకు కేసీఆర్ ఉండే, ఆయన వల్ల కొందరికి లాభం కూడా ఉన్నది. కేసీఆర్ వల్ల కేసీఆర్ కళ్యాణ పథకం అని కూడా ఒక్కొక్కరికి ₹1,00,000 కూడా ఇచ్చేసినాడు. మరి అంత మంచి చేసిన మనిషిని మీరెందుకు ఇప్పుడు వద్దనుకుంటున్నారు? అంటే అంటే ఇది రాజకీయం మారుతూనే ఉంటుంది కదమ్మా, దాన్ని బట్టి మనం చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పాలన ఎలా అనిపిస్తుంది? కాంగ్రెస్ అంటే ఇంకా నెక్స్ట్ టైం ఎప్పటి నుంటే ఉండదు, అది ఇప్పుడే కాదు కదా. రాజీవ్ గాంధీ ఉన్నప్పటికి వెళ్ళి ఉన్నది అది కాంగ్రెస్. మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఏ పార్టీ నుంచి ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ కాంగ్రెస్ అయితేనే రావాలనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ బీఆర్ఎస్ రావడం వల్ల మళ్ళీ వాళ్ళు ఇంకా ఎక్కువ మనీ తీసుకోవడం, లేకపోతే మళ్ళీ ఏమైనా ఎక్కువ ఖర్చులు పెట్టడం. ఎప్పుడైనా వీళ్ళు డబ్బులు తీసుకున్నారా? అంటే వీళ్ళకి ఏమైనా పనులు చేయించుకోవాలి అని అనుకుంటే, ఇప్పుడు నాకేదో పని ఉంది, నాకు ఈ పని చేసి పెట్టండి అని నేను అడుగుతాను వెళ్ళి. సో ఆ టైంలో నా దగ్గర నుంచి డబ్బులు ఆశిస్తారు వాళ్ళు. అట్లా ఉన్నారు కదా, చాలా ఎమ్మెల్యేలు ఉన్నారు, అట్లా చాలా తీసుకునే వాళ్ళు ఉన్నారు, చాలా డబ్బులు తీసుకొని చేయని వాళ్ళు ఉన్నారు, ఎన్నో భూములు ఆక్రమించుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తూనే మనం హైడ్రా వచ్చింది, భూములు ఊలగొడుతున్నారు. సో అది మనం ఖచ్చితంగా అది గవర్నమెంట్ భూమి అన్నట్టే కదా. సో అట్లా చాలా కోట్లు తీసుకొని ఇప్పుడు ఎంత మన తెలంగాణ కొన్ని లక్షల కోట్లు అప్పయింది. గత 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వం పాలించింది ఏమున్నది అంటే ఇది చేసినాం అది చేసినాం, అది ఏం చేసిళ్ళు అప్పు తెచ్చి చేయడమే, అంతే. సో కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది, కాంగ్రెస్ అన్ననే ఉండాలి. సో కొంచెం లేట్ అయినా కొంచెం, కాకపోతే కొంచెం బెటర్గా చేస్తాడని ఒక. మరి వై నాట్ మాగంటి కుటుంబం నుంచి ఎవరైనా వస్తే బాగుంటుందని ఎందుకు అనుకోరు? అంటే వస్తే బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఆశించారు, ఇప్పుడు ట్రైబల్ బిడ్డ నుంచి వెళ్ళి మన సీతక్క రాలేదా, సో ఆమె చేసలేదా, ఇప్పుడు కరోనా టైంలో అక్క వేయలేదా, ఎవరైనా కింది స్థాయి నుంచి రావాలనుకుంటారు. కాకపోతే ఎవరైనా కోరుకునేది ఏంటంటే తెలంగాణ అభివృద్ధి చెందాలి, ఒక బంగారు తెలంగాణ మారాలి, అంతే. సో రేవంత్ అన్న ఉంటే ఏంటిదంటే మెయిన్ ఒకటి స్టడీకి, ఏదో పిల్లలు నిరుద్యోగులు ఉన్నారు, కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు మాలాంటి గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కొన్ని ఏమో కొంచెం జాబ్లు ఇస్తాడేమో, రాస్తాడేమో అని ఒక ఇంటెన్షన్, అంతే. ఎవరి పాలన బాగుందమ్మా? రేవంత్ రెడ్డి పాలనే బాగున్నది. తీసుకునే ఎందుకు నచ్చలే అంటే చేసిండు, కాకపోతే కొన్ని అప్పులు చేసిండు. కొంచెం మంచి క్యాండిడేట్ ఉండే, వర్కర్ ఉండే, పైగా 3 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. ఏదేమైనా టీఆర్ఎస్ పార్టీ మంచి నాయకుని కోల్పోయింది అనేది ఊహాగానం. వ్యక్తిగతంగా కూడా మంచి, వ్యక్తిగతంగా కూడా మంచోడు. ఇక పార్టీ అన్నప్పుడు ఒడిదుడుకులు ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అన్నీ ఉంటాయి, అది సెకండరీ. కాకపోతే క్యాండిడేట్ మంచోడు. అందరూ ఎవరిని అడిగినా మంచోరు అనే చెప్తున్నారు. ఆయన చేసిన మంచి పనులు ఏంటి అసలు? గరీబులను చాలా లైక్ చేసేవాడు. గరీబులు అంటే చాలా ఇష్టం ఆయనకు. గోడబండ కానీ, శ్రీరామ్ నగర్ కానీ, ఇట్లా గాబీ ఫాతిమా నగర్ కానీ, ఇలా స్లమ్ ఎక్కడెక్కడ ఉందో ఆ స్లమ్కి సంబంధించిన వాళ్ళకి అవసరం ఉందో చేసి పెట్టేవాడు. మీతో పాటు ఇక్కడే ఉండేవారంట కదా? ఉండేవారు, దగ్గర ఉండేవారు, పిలిస్తే వచ్చేవాడు, పబ్లిక్ అందుబాటులో ఉండేవాడు. ముఖ్యంగా పీజీఆర్ తర్వాత ఇంచుమించు కొద్దిగా కష్టం చేసిండు, వర్క్ చేసిండు. ఇప్పుడు విజయరామారావు చేసిండు, పీజీఆర్ చాండేళ్ళు చేసిండు. పీజీఆర్ తర్వాత సరైన కొంచెం ఒడిదుడుకు ఎడమ చేయకూడదు చేయలేగానే చేసిండు, మంచి క్యాండిడేట్. మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు వస్తున్నాయి, ఇటు బీఆర్ఎస్ కానీ, ఇటు బీజేపీ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ, ఇప్పుడు మీరు అన్నట్టుగా పీజీఆర్ వాళ్ళ కుటుంబం నుంచి కూడా ఎవరో వస్తున్నారు అన్నట్టుగానే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్ తరఫున పీజీఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి అంత లేదండి, ఆయన వర్క్ చేయలేడు. వాళ్ళ డాడీ అప్పట్లోనే ఆయన నిలదొక్కుని ఉండేది, ఎందుకంటే ఆ పట్టు పోయింది ఆయనతో. ఆ పట్టు పోయినప్పుడే మాగంటి గోపినాథ్ వచ్చాడు. అసలు ఆ పట్టు అట్లాగే ఉందంటే ఆ పీజీఆర్ స్థానంలో ఆయన అలాగే కంటిన్యూ అయిపోయేవాడు. ఆ పట్టు పోయిందండి, ఎందుకంటే నేను ఇక్కడ 83 నుంచి ఉంటున్నా కనుక నాకు తెలుసు. ఆ పట్టు ఆయనకు అంత లేదనిపిస్తుంది నాకైతే. మరి ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది మీ లొకాలిటీకి? ఎవరు వస్తే అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు టీఆర్ఎస్ తరఫున మరి క్యాండిడేట్ ఎవరు అనేది ఇంకా వాళ్ళు ఏం డిక్లేర్ చేయలేదు.
ఇక సర్వసాధారణంగా ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఇవ్వడం. ఆ అబ్బాయికి 20 ఏళ్ళే ఉన్నాయి. అంటే ఓకే, మీరు అన్నట్టుగానే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఇస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు కదా. అనేది టాక్ కూడా ఉంది, బాగుంటుంది కూడా. ఓకే. కాకపోతే నా అంచనా ప్రకారంగా ఆ అబ్బాయికి అంత ఏజ్ లేదు, అనుభవం లేదు. 20 years అంటున్నారు. మరి కుటుంబంలో నుంచి రావటం అది వేరు కదా, ఇది రాజకీయం, అది కుటుంబం కదా. కుటుంబం వారసత్వం వేరు, రాజకీయం వేరు కదా. రాజకీయం వేరంటే ఇప్పుడు బై ఎలక్షన్ ఎప్పుడైనా అంటే వాళ్ళ కుటుంబం నుంచి వస్తే గెలుస్తారు అనేది వాళ్ళ అంచనాలు వాళ్ళకు ఉంటాయి. కాకపోతే ఇక్కడ అట్లా ఉండదు, ఇక్కడ అట్లా ఉండదు. వర్కర్ కావాలి ఇక్కడ, అవును, వర్కర్ ఉండాలి, వర్కర్ చేసి పెట్టే వర్కర్ కావాలి ఇక్కడ. నాకు తెలిసి వాళ్ళ మెసేజ్కి ఇస్తున్నారు అని అంటున్నారు. ఆమెకు తెలియదేమో అని నేను ఈ అనుకుంటున్నాను. విషయం కూడా ఆవిడకి తెలియదని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ ఆమె వచ్చినా అంత వర్క్ చేయలేదు ఆమె. అన్న, ఇక్కడ మాగాంటి గోపీనాథ్ గారు చనిపోయారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఎవరు వస్తే బాగుంటుంది మళ్ళీ ఎమ్మెల్యేకి? మీకు తెలుసా ఎంతమంది పోటీ పడుతున్నారు, ఏంటి వాళ్ళ పేర్లు, వాళ్ళ వివరాలు మీకు ఐడియా ఉందా? ఇప్పుడు కాంగ్రెస్ నుంచి అధికార పార్టీ కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ నుంచి ఇక్కడ చూసుకుంటే గిట్ట నవీన్ యాదవ్ గారు రేస్లో ఉన్నారు. అదేవిధంగా కొత్తగా బొంతు రామ్మోహన్ గారి పేరు వస్తుంది. అదేవిధంగా చూసుకుంటే గిట్ట ఫిరోజ్ ఖాన్ గారు అడుగుతున్నారు అంటున్నారు, అజరుద్దీన్ గారు అడుగుతున్నారు అంటున్నారు. అదేవిధంగా పీజేఆర్ గారి కూతురు విజయారెడ్డి గారు కూడా కాంగ్రెస్ నుంచి ఆశిస్తున్నారు. ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి కంపల్సరీ ఈ ఏరియాలకి వెళ్ళి జూబ్లీ హిల్స్ అంటే ఎవరైనా కూడా ఇక్కడ హైదరాబాద్ నుంచి ఎమ్మెల్యే లేడు కాబట్టి కంపల్సరీ కావాలనే ఉద్దేశం ఉంటుంది. కుటుంబం నుంచి ఎవరైనా వస్తే వాళ్ళ భార్య గారు పోటీ చేయను అంటుందంట. ఏం చెయ్యను, నాకు అవసరం లేదు, పాలిటిక్స్ అవసరం లేదు అంటున్నారంట. కానీ ఏదేమైనప్పటికీ కూడా కొద్దిగా అధికార పార్టీ ఉంది కాబట్టి కొద్దిగా బీజేపీ ఇప్పుడు స్ట్రాంగ్ ఉంది ఈ ఏరియాలలో. టీఆర్ఎస్ పార్టీ థర్డ్ పొజిషన్ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఎవరికి ఇచ్చినా కూడా. ఎందుకంటే ఇంకా మొత్తము అధికార పార్టీ అంటే మీకు తెలియదు ఏముంది, కానీ అధికార పార్టీ బలం ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి టీఆర్ఎస్ నుంచి మెయిన్గా వారగిట మన గోపీనాథ్ గారి భార్య గిట్ట పోటీ చేయకుంటే గిట్ట రావుల శ్రీధర్ రెడ్డి అని స్పోక్ పర్సన్ ఉంటాడు శ్రీధర్ అన్న. ఆయన అప్పుడు బీజేపీ నుంచి ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. అదేవిధంగా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో కూడా ఆయన స్పోక్ పర్సన్గా ఉన్నాడు శ్రీధర్ అన్న. ఆయనకున్నప్పుడు పలుమారు గోపీనాథ్ గారికి కొట్లాటలు కూడా జరిగింది, గొడవలు కూడా అయింది, స్టేజ్ల పైన గొడవలు అయినా మనం చూసినాం. అయితే వాళ్ళిద్దరి మధ్యలో పోటీ ఉంటుంది. మరి వారి భార్య గిట్ట పోటీ చేయకుంటే గిట్ట శ్రీధర్ రెడ్డి గారికి టికెట్ ఇస్తారు అనుకుంటున్నా. ఏదేమైనప్పటికీ కూడా మనం చూసుకుంటే కంటోన్మెంట్ ఎలక్షన్లో చూసుకున్నాం. కంటోన్మెంట్ ఎలక్షన్లో సాయన్న గారి కూతురు ఆమె ఎమ్మెల్యే నుండి చనిపోయినా కూడా నివేత వాళ్ళ అక్కకు నివేత గారికి ఓట్లు వేయలేదు. ఎందుకంటే పార్టీ అధికారంలో బలం ఉంటే కొద్దిగా ఊపు ఉంటుంది. అందుకే కాబట్టి కొద్దిగా టీఆర్ఎస్కు కష్టమే. ఏదైనప్పటికీ కూడా సింపతి అనేది వర్తించదు. ఎందుకంటే సింపతి అనేది పనిచేయడానికి ఒక స్థానికమైనటువంటి ఒక ఫస్ట్ టైం గెలిచి అప్పుడే చనిపోతే ఉంటుంది. ఆల్రెడీ గోపీనాథ్ గారు మూడు సార్లు గెలిచారు కాబట్టి కొద్దిగా ప్రజలు కూడా ఆలోచన చేస్తారు. సరే అవకాశం ఇచ్చినాం కదా, కొత్తగా అవకాశం ఇస్తేనేమో సరే ఒకసారి అప్పుడే చనిపోతేనేమో మళ్ళీ ఒకసారి వేద్దామని అవకాశం ఉంటుంది కాబట్టి ఆల్రెడీ వారి పరిపాలన చేసిరు, తెలుగుదేశం పార్టీలో పనిచేసారు, 2 సార్లు టీఆర్ఎస్లో గెలిచారు కాబట్టి సింపతి అనేది ఈ ప్రాంతంలో పనిచేయదు. అన్న, ఇప్పుడు మాగాంటి గోపీనాథ్ గారు చనిపోయారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు రాబోతున్నాయి మరి. సో ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది మీ అభిప్రాయం? కాంగ్రెస్ పార్టీ బలమున్న నాయకుడు, బలిగిన వర్గాల యాదవుల ముద్దుబిడ్డ నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇస్తే చాలా బాగుంటుంది. వాళ్ళు ఇప్పుడు కాదు, వాళ్ళ డాడీ చిన్న శ్రీశైలం యాదవ్ గారు 40 ఏళ్ళ నుంచి కష్టపడుతుండు. ప్రతి పార్టీకి ఆయనను యూజ్ చేసుకుంటుండే కానీ ఏ పార్టీలా ఆయనకు లిఫ్ట్ చేస్తలేరు. ఎంఐఎంఎల్ ఒకటిసారి టికెట్ ఇచ్చారు, కొద్ది ఓట్లతో గోపీనాథ్తో ఓడిపోయిండు. అప్పుడు దొంగ ఓట్లు అవి తయారు చేసారు, వాళ్ళ గవర్నమెంట్ ఉందని. మొన్న ఇండిపెండెంట్ 19,000 ఓట్లు తీసుకుంటే ఆసిమాజా కాదు. నవీన్ యాదవ్ గారు గణేషుల్లాగా కానీ, గరీబ్ వాళ్ళు చనిపోతే కానీ, ఆపదలో ఉన్న వాళ్ళకి కానీ ఏమైనా ఏదైనా రూపాయి లేకుండా పని చేస్తాడు. ఉట్టిగా వాళ్ళ డాడీ పేరు అది ఇది బదనాం చేస్తాడు కానీ ఆయన రౌడీజం చేసిన వాళ్ళని బెదిరిస్తాడు కానీ మామూలు వాళ్ళని, గరీబ్ వాళ్ళని ఎవరిని బెదిరించాడు. అసొంటి లీడర్లకు ఇవ్వాలా కానీ ఎవరో నేను వాళ్ళకి వీళ్ళకు అజరుద్దీన్ అంటే అజరుద్దీన్కి ఒకసారి ఛాన్స్ ఇచ్చారు. ఆయన పబ్లిక్లో అసలుకే తిరగలేదు, పబ్లిక్ మనిషి కాదు. ఈయన నవయువకుడు, అందుబాటులో ఉంటాడు. ఎస్సుగూడ డివిజన్లో ఉంటాడు, జూబ్లీ హిల్స్ నిజవర్ధంలో. ఆయన వైపుకి అని ఎవరికి అని టీఆర్ఎస్ దుకాణం బంద్ అయిందమ్మా ఈడ. ఎందుకంటే దళిత బంధు ఇచ్చారు, ఎవరికి కరెక్ట్ ఎస్సీల మాదిగా మాలలకు ఎవరికి కరెక్ట్ ఇవ్వలే. అది బిలాకా మీరు 10 డివిజన్లలో 2 లక్షలు 3 లక్షలు ఎవరైతే డివిజన్ ప్రెసిడెంట్లు ఎవరైతే నాయకులు వాళ్ళ మనసుకులు వాళ్ళ చుట్టాలకు
మళ్ళీ అదర్ క్యాష్ లవ్ మ్యారేజ్లు చేసుకొని అలా అట్లా పెట్టుకొని ఇచ్చారు ఇష్టం ఉన్నట్టు. కరెక్ట్ నాయకులకు, కరెక్ట్ దళితులకు, కరెక్ట్ టీఆర్ఎస్ పనిచేసినందుకు ఎవరికి ఇయ్యారు. కేసీఆర్ మంచి పనులు చేసిండు, మేము కాదంటలేము, ఆయన మంచోడే. కానీ వీళ్ళు నడమ ఉన్న మధ్యవర్తులు ఎమ్మెల్యే ఏం పట్టించుకోలేదు, మా బస్సులవి ఏం పట్టించుకోలేదు. అప్పుడు ఇంకా దత్తాత్రేయ కొన్ని పనులు చేసిండు ఆయన ఉన్నప్పుడు, కొన్ని నవీన్ యాదవ్ చేసిండు, చిన్న సిరిసలం అన్న చేసిండు. చిన్న సిరిసలం అని అది ఇది అంటారు కానీ ఆయన ఎవరిని గుంజుకోలే, గరీబ్ వాళ్ళని ఎవరిని అన్యాయం చేయలే, ఎవరిని బెదిరించలే. నవీన్ యాదవ్ కంపల్సరీ అందుబాటులో ఉంటాడు. నవీన్ యాదవ్ గారు ఆయనకు టికెట్ ఇవ్వకపోయినా ప్రతి పార్టీకి చేసుకుంటూ వస్తాడు. ఇప్పుడు ఉట్టిగా టీఆర్ఎస్లో బీఆర్ఎస్లో అవన్నీ మాటలు. టీఆర్ఎస్ ఓడు కాంగ్రెస్ జెండానే పట్టుకుంటాడు. ఆయన డైరెక్ట్ ఢిల్లీ దాకా, రాహుల్ గాంధీ దాకా, అక్కడ దాకా టచ్ ఉన్నాడు. ఆయనే ఆల్రెడీ రేవంత్ రెడ్డి మాట ఇచ్చిండు. యాదవ్లలో ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎవరు లేరు, అందరు పేరు. ఒకటి బీర్లో ఐలయ్య గెలిచిండు, ఆయనకు వీపు ఇచ్చారు అంతే. ఆయన కుర్మగల్ల యాదవ్లలో ఎవరు లేరు. ఈయనకి ఇవ్వాలి, ఈయన వస్తే ఈయనకి తర్వాత ఏమన్నా ఇవ్వకపోయినా మేము మంత్రి బింతలు అడుగుతాం. ఫస్ట్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి. ఈ ఎమ్మెల్యే టికెట్ బంపర్ మెజారిటీ. ఇక కేసీఆర్ నిలబడ్డ గెలవాడు, బండి సంజయ్ నిలబడ్డ గెలవాడు, కిషన్ రెడ్డి గెలవాడు, నరేంద్ర మోడీ వచ్చినప్పుడు ఇక్కడ ప్రచారం చేసినా గెలవాడు. నవీన్ యాదవ్ నిలబడితే కంపల్సరీ. ఆయన పైసలు పెట్టని పెట్టకపోని పబ్లిక్ మనిషి,